ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అంటే ఫ్రిన్స్ కట్టే డిజైన్ పెట్టి అంటే ముందుకు వెనకాలకి అబ్బా ఏం డిజైన్స్ అంటే అన్ని అవే మోడల్ నడిచినాయి. ఇంకొకరు కుట్టుకోరంటే అందరు అవే కుట్టుకుంటారు, సేమ్ మోడల్సే. మనం ఎలా షోల్డర్ అవన్నీ ఎలా పట్టుకోవాలో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వీ షేప్లో ఉంది, మనకి ఈ గల్ల వద్దు వేరే గల్ల కావాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకోవాలో కూడా తెలుస్తుంది అనమాట. చూడండి మనకి ఎంత 13 ఉంది షోల్డరు. 13 అంటే మనం 6.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది 3 అంటే ఇది 3.5 తీసుకోవాలి. ఇట్లా లెక్కేసుకొని మనకి కొలతలు అనేవి తీసుకోవాలన్నమాట. పొడవు చేతులు అన్నీ మీకు ఇగో ఇలాగా మనకి ఇది ఎంత ఉంది ఇదిగోండి ఇలా చూడండి ఎంత 24 ఉంది. ఇలాగా కింద నడుము సైజు ఇలా అన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. ఈజీగా అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్తాను. చూడండి 2 మడతలు ఉన్న క్లాత్ ఇట్లా 4 మడతలు వేసేసుకోండి. 4 మడతలు మనకి ఎంత వచ్చింది 24 అంటే 13 ఇంచులు పెట్టుకోవాలి మనం. 12 అంటే మనకి ఫ్రిన్స్ కట్టికి 2 ఇంచులన్నర పోతుంది కింద, కాబట్టి దానికి అంజాద ప్రకారం వేసుకొని 14 ఇంచులు పెడుతున్నాను. చూడండి నేను ఇది ఫ్రిన్స్ కట్ కదా, అందుకని 14 ఇంచులు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ అయితే మనం 6.5 పెట్టుకుందాం, ఓకేనా. ఇప్పుడు షోల్డర్ ఇక్కడికి తొక్కాను, ఇవన్నీ ఇలా ఇలా ఇరిగిపోతున్నాయి. షోల్డర్ 13 అంటే 7.5 పెట్టుకున్నా. ఇక్కడికి కూడా సేమ్ మనకి ఆమదం సైజు కూడా ఇలా 7.5 రావాలి, ఓకేనా. చూడండి ఇక్కడికి అనమాట కరెక్ట్గా ఇరిగిపోతుంది. నేను షోల్డర్ ఎంత 6.5 తీసుకున్నా కదా, కిందికి కూడా సేమ్ మనం ఆమదం సైజు అంటే సంఖ సైజు అనుకోండి. ఇలా మనని అది కూడా నేను 6.5 తీసుకున్నా. ఇలా వచ్చేసి నేను 13 ఉంది పెట్టాలి, 14 పెడుతున్నాను. చూడండి ఇక్కడికి 14 ఇంచులు కరెక్ట్గా ఇలా తీసేసుకోండి. ఇక్కడో ఉన్నాయి సమ్ములు, ఇట్లా స్ట్రేట్గా తీసుకోండి. స్కేల్ కంపల్సరీ ఉండాలి, లేదంటే అటు ఇటు అవుతుంది అనమాట. ఇక్కడ మార్కింగ్ అయితే మనం విడివిడిగా వేసుకోవాలి. ముందు భాగానికి ముందుది, వెనకాల భాగానికి వెనకాల తీసుకోవాలి. ఫ్రిన్స్ కట్కి పొడవు వచ్చేసి మనం ఇది ఎంత ఉందో ఒకసారి కొలుసుకోండి. ఇదిగోండి ఇలాగా, అంటే బ్లౌజ్కి అయితే ఇలా పట్టవచ్చు. కొలతల ప్రకారం తీసుకోవాలంటే కూడా 15 ఇంచులు ఉంది చూడండి. 15 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకోండి. కింద 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకోండి. నేను పైన 1/2 ఇంచు ఆల్రెడీ ఖర్చుకు వదిలేసిన, ఓకేనా. ఈ 1/2 ఇంచు 1/2 ఇంచు వదిలేసి నేను 15 ఇంచులు పెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ మనం గల్ల కూడా 3.5 పెట్టుకోవాలి. చూడండి 3.5 మనకి ఎంత కావాల్సి వస్తే అంతా ఇలా గీసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. కట్ చేసుకునే కంటే ముందు ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి మీరు. చూడండి 8.5 ఉంది కరెక్ట్గా. 8.5 కాడికి ఇక్కడికి అంటే మీరు ఆయనతో ఇక్కడ నుంచి లెక్కేసుకోగలరు, నేను మీకు చెప్తున్నాను. 8.5 అంటే ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఇటు నుంచి వేసుకుంటే ఇక్కడికి వచ్చింది, ఇటు నుంచి వేసుకుంటే ఇక్కడికి వచ్చింది. కానీ నాకు ఖర్చులకి దానికి కావాలి కాబట్టి నేను ఇంత ఎగస్ట్రా పెట్టుకున్నా. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి కింద కూడా సేమ్ స్ట్రేట్గా ఇది కింద కూడా ఒకటి ఇలా కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఎక్కలు తక్కలు ఉంటే నేను ఐరన్ చేసిన ఆల్రెడీ, కానీ క్లాత్ అనేది మనకి కరెక్ట్గా రాదు కదా, అందుకు ఇలాగా, ఓకేనా. వెనకాల గల్ల వెనకాలకి, ముందు గల్ల ముందుకు కావాలి. ఫ్రిన్స్ కట్ ఇవన్నీ చూసుకోవాలి మనము. ఇప్పుడు మనకి ఇది గల్ల కదా, కొంచెం క్లాత్ అలా వచ్చింది చూద్దాం. మనము నార్మల్గా గల్ల ఇలా వేసేసుకుందాం. ఇది కావాలనుకున్న వాళ్ళు ఈ మోడల్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా పైపింగ్ వేసుకొని అట్లా కట్ చేసుకోవచ్చు. నేను మీకు ఇది కట్ చేయను, ఇది కట్ చేసే కుదిరే క్లాత్ కాదు, కట్ చేయకుండానే కుట్టేస్తున్నా. అంటే ఈ బ్లౌజ్కి కూడా చూడండి నేనే కుట్టిన ఇది, కానీ కట్ చేయలేదు క్లాత్. ఇదిగోండి ఇలా నార్మల్గా కుట్టేసిన, ఇది కూడా అలాగే వేసేస్తాను అనమాట. మీకు ఓన్లీ చూపిస్తున్నాను. ఇక్కడ 3.5 నుంచి మనం పైనుంచి తీసుకోండి మీరు.
కింద నుంచి అర్థం కాకపోతే పైనుంచి 10 లేదా 10.5 అలా తీసుకోండి. ఇక్కడ స్ట్రేట్గా ఒక మార్క్ వేసుకోండి ఇలాగా. సేమ్ మళ్ళీ మధ్యలో కూడా ఒక మార్క్ వేసుకోండి ఇలాగా. లేదు అనుకుంటే మీకు నార్మల్గా కావాలంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఇది ఇలా వేసేసుకోవాలి. మీకు ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా. ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం ముందు భాగానికి వెనకాల భాగానికి అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదన్నమాట. అంటే వాళ్ళకి వెనకాల చూడండి, నేను గల్లలు ఎందుకు కట్ చేసి చూపియా, క్లాత్లు ఎందుకంటే ఇలాంటి క్లాత్లు వస్తాయి కాబట్టి నేను చూపియను. కుట్టేటప్పుడే మనం చెక్ చేసుకోవాలి. ఏ మాత్రమైనా మొత్తం పాడైపోతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను కుట్టేటప్పుడే అన్ని చూసుకొని కుడతాను అనమాట పర్ఫెక్ట్గా. ఇదిగోండి, ఇప్పుడు మనకి వర్క్ వచ్చింది. ఈ వర్క్ అంతా నాకు వెళ్ళిపోతుంది. నార్మల్గా ఈ ఫ్లవర్సే ఉంటాయి, కింద కట్ వర్క్ వచ్చింది. మనం ఫస్ట్ హ్యాండ్స్ అయితే చూసుకుందాం. చూడండి, మనకి హ్యాండ్స్ ఎంత ఉన్నాయి, 7 ఇంచులు ఉన్నాయి. ఇక్కడికి 7 ఇంచులు కూడా లేదు, 6 ఇంచులు ఉంది. కానీ మరీ 6 ఇంచులు అంటే బాగోదు కాబట్టి వాళ్ళు నాకు కొంచెం పెద్దగా పెట్టమన్నారు. మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా 4 మడతలు వేసేసేయాలి. 4 మడతలు వేసేసుకొని ఇలాగ. ఇప్పుడు మనకు అక్కడ 7 ఇంచులు ఉంది కదా, మనం 8 ఇంచులు పెట్టుకుందాం. 7 ఇంచుల కాడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు, 7 ఇంచుల కాడ నుంచి ఇలా వేసేసుకోండి. మీకు మళ్ళీ ఇంకొంచెం 8, నేను 8 లేదా 9 పెడుతున్నాను చూడండి ఇక్కడికి. ఇప్పుడు ఎలా ఇక్కడికి లాస్ట్ వేస్తాను అనుకుంటే మొత్తం చూడండి, నేను 10.5 కాడ పెడుతున్నా మార్కింగ్. ఇలా స్ట్రేట్గా ఇక్కడికి వేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచుల కాడికి ఇలా తగ్గించండి ఇలాగా. నేను ఇవి కట్ చేయను. ఎందుకు కట్ చేయను అంటే చెప్తాను ఉండండి. నేను సమానం కట్ చేస్తా. హ్యాండ్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి నేను చూసుకొని కట్ చేసుకుంటా. అది కూడా వెనకాల భాగం ముందు భాగం అంత అయిపోయినాక చూసుకుంటా. ఓకేనా. మీకు అర్థం అవ్వదు నాకు తెలిసి, నేను చూపిస్తాను ఉండండి మీకు. నేను ఫస్ట్ ఇది కట్ చేసుకుంటా, తర్వాత ఈ హ్యాండ్స్ కట్ చేసుకుంటా, తర్వాత అటు భాగం కట్ చేసుకుంటా. అది చూడాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ఇది కట్ చేసి లాంగ్ వీడియో కూడా పెడతా, అంటే చిన్నగా పెడతా అనమాట. దీనికి దానికి విడివిడిగా పెడతా. ఓకేనా. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థం అవ్వదని అనుకుంటున్నా, ఎందుకు అంటే నాకే అర్థం కాదు కాబట్టి. ఓకేనా. అందరిలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఏమనుకోవద్దు. బాయ్.